తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డీలిమిటేషన్ కసరత్తుకు సంబంధించి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాజీ ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దక్షిణాన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకతో పాటు తూర్పున పశ్చిమ బెంగాల్, ఒడిశా, అలాగే ఉత్తరాన పంజాబ్ రాష్ట్రాలతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీలో చేరడానికి వారి అధికారిక అనుమతిని అభ్యర్థించారు. జేఏసీలో పనిచేయగల మన ఏకీకృత వ్యూహాన్ని సమన్వయం చేయడంలో సహాయపడగల వారి పార్టీ నుంచి ఒక సీనియర్ ప్రతినిధి నామినేట్ చేయాలని కోరారు. ఏకీకృత చర్చకు తొలి అడుగుగా మన సమిష్టి మార్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని మార్చి 22, 2025న చెన్నైలో ప్రారంభం కానున్న సమావేశాన్ని నిర్వహించాలని నేను ప్రతిపాదిస్తున్నానని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డీలిమిటేషన్ కసరత్తుకు సంబంధించి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, మాజీ ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. ఈశ్వరి, కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఏదైతే ఉందో దానివల్ల తెలుగు రాష్ట్రాలకు తీవ్ర స్థాయిలో, తెలుగు రాష్ట్రాలతో పాటుగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అనేది కూడా జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడున్న లోక్సభ స్థానాల సంఖ్య అనేది కూడా తగ్గిపోయి ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్సభ స్థానాల సంఖ్య అనేది కూడా పెరుగుతుంది. తద్వారా దేశ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాధాన్యత అనేది కూడా తగ్గుతుంది. ఇటు నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వ పథకాలు, అదేవిధంగా ప్రాధాన్యత అన్నీ కూడా దక్షిణాది రాష్ట్రాలకు క్రమేపీ తగ్గిపోతాయి. ఇది మొత్తం మీద కూడా దక్షిణాది రాష్ట్రాల అస్తిత్వానికి, దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు తీవ్ర స్థాయిలో నష్టం చేకూరుస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అడ్డుకునే విధంగా అన్ని దక్షిణాది రాష్ట్రాలు కూడా ఏకం కావాలని చెప్పేసి కూడా స్టాలిన్ పిలుపునివ్వడం కూడా జరిగింది. అయితే ఏదైతే 1971 జనాభా లెక్కలు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారమే డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కూడా చేపట్టాలి. అంతే తప్ప కొత్తగా చేసిన జనాభా లెక్కల ప్రకారం కనుక డీలిమిటేషన్ ప్రక్రియ కనుక చేపట్టినట్లయితే ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా అనేది పెరుగుతుంది. ముఖ్యంగా బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు దీనివల్ల లబ్ధి అనేది కూడా చేకూరుతుంది. దక్షిణాది రాష్ట్రాలు దీనివల్ల నష్టపోయే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా డీలిమిటేషన్ ప్రక్రియలో 2 రకాల పద్ధతులను అవలంబించే అవకాశం ఉంది. ఇప్పుడున్న 540 లోక్సభ స్థానాలని జనాభా ప్రాతిపదికన అన్ని రాష్ట్రాల మధ్య సర్దుబాటు చేయడం అనేది ఒకటి. రెండోది వచ్చేసి డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గాల సంఖ్యను 800కు పెంచడం అనేది మరొకటి. ఈ రెండింటిలో దేన్ని ఎంచుకుంటారనే దాని గురించి ఇంకా స్పష్టత అనేది కూడా లేదు. కాకపోతే దానికంటే ముందే ఈ నెల 22వ తారీఖున చెన్నైలో నిర్వహించబోయే దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి హాజరు కావాలి. ఇప్పటికే తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాయి. ఆ జాయింట్ యాక్షన్ కమిటీలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన లీడర్లు కూడా చేరి తమ యొక్క ప్రాతినిధ్యం అనేది కూడా చూపించాలి. తద్వారా తమ యొక్క అభిప్రాయాలను కూడా వెల్లడించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని చెప్పేసి స్టాలిన్ లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా 4 రాష్ట్రాలకు సంబంధించిన 7 లీడర్లకు దీనికి సంబంధించి లేఖలేంటి కూడా అందాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో పాటు మాజీ ముఖ్యమంత్రులకు కూడా లేఖలేంటి కూడా అందినట్లుగా కూడా సమాచారం. సో మొత్తం మీద కూడా కేంద్ర ప్రభుత్వం త్రిభాషా సూత్రం ప్రకారం ఉద్దేశపూర్వకంగానే హిందీని దక్షిణాది రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం కూడా చేస్తోందని చెప్పేసి కూడా ఆరోపించడం అనేది కూడా జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి కనుక చూసినట్లయితే తమిళనాడు సీఎం స్టాలిన్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం అనేది కూడా నడుస్తుంది. ఈరోజు అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటిస్తున్న నేపథ్యంలో ఇటు స్టాలిన్ అదేవిధంగా అమిత్ షా మధ్య మాటల యుద్ధం అనేది కూడా జరుగుతోంది. అయితే లేనిపోని అంశాన్ని పోగు చేసి ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం అనేది కూడా స్టాలిన్ చేస్తున్నారు. ముఖ్యంగా పొలిటికల్ బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దలు ఆరోపించడం కూడా జరిగింది. సో అసలు డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కూడా ప్రారంభం కాలేదు. ప్రారంభం కాకముందే దీని మొత్తాన్ని కూడా మరోసారి దీన్ని ఇష్యూ చేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం అనేది కూడా స్టాలిన్ చేస్తున్నారనేది కూడా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి యొక్క వాదన. సో ఈ నేపథ్యంలో కనుక చూసినట్లయితే ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి కేరళ
సీఎం పినరయి విజయన్, అదేవిధంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పుదుచ్చేరి సీఎం రంగస్వామితో పాటుగా ఇటు మమతా బెనర్జీ, అదేవిధంగా మిగిలిన వాళ్ళకు కూడా ఈ చెన్నైలో జరిగే సమావేశానికి రావాల్సిందిగా కూడా ఆహ్వానం అనేది కూడా పంపడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఇప్పుడు అడ్డుకోకపోతే ఇది భవిష్యత్తులో ఇబ్బందికరంగా కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంది. అయితే గతంలో కనుక చూసినట్లయితే ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ అనేది 2000 సంవత్సరంలోనే చేపట్టాలి, అంటే 2000 సంవత్సరాల తర్వాత ఏదైతే జనాభా లెక్కలు అయితే జరుగుతాయో ఆ జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలి. కానీ 2002లో ఒక చట్టం అనేది కూడా తీసుకురావడం జరిగింది. ఆ చట్టం ప్రకారం కనుక చూసినట్లయితే 2026 తర్వాతనే డీలిమిటేషన్ ప్రక్రియ అనేది కూడా చేపట్టాలని చెప్పేసి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని అడ్డుకునే ప్రయత్నం అనేది కూడా చేశారు. సో మొత్తం మీద కూడా 1976లో దీనికి సంబంధించి నిర్ణయం అనేది కూడా జరిగింది. అయితే 2002లో ఒక అమెండ్మెంట్ అనేది కూడా చేశారు. ఈ అమెండ్మెంట్ అనేది కూడా చేయడం ద్వారా నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేయడం అనేది కూడా జరిగింది. ఆ నియోజకవర్గాల పునర్విభజన అనేది రేపు 2026 తర్వాత జరుగుతుంది. కాబట్టి ఆ 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల్లో అంటే నియోజకవర్గాల పునర్విభజనలో తాజాగా ఉన్న 2026 కనుక జనాభా లెక్కల్ని కనుక తీసుకున్నట్లయితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య అనేది కూడా తగ్గుతుంది. కాబట్టి దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంది అని చెప్పేసి కూడా ఆయన ఈ లేఖలో రాయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా దీనిపైన మరి మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు ఏ విధంగా స్పందిస్తారు, మరి ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనేది కూడా చూడాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ఒక క్లారిటీ అనేది కూడా ఇచ్చారు. అసలు లేనిపోని అసలు ఇంకా డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ప్రారంభం కాలేదు, కానప్పుడు అనవసరమైన రాద్ధాంతం చేయడం, దీనిపైన అనవసరమైన వ్యాఖ్యలు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా తన యొక్క అభిప్రాయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. అసలు కేంద్ర ప్రభుత్వం దీన్ని చేపట్టినప్పుడు దీన్ని ఏ విధంగా చేపడుతుంది అనేది ఆలోచించినప్పుడు అప్పుడు మాత్రమే దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది తప్ప అప్పటి వరకు కూడా దీనిపైన ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయకూడదు అని చెప్పేసి కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం అనేది కూడా చేశారు. సో మొత్తం మీద కూడా దీనిపైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించడం కూడా జరిగింది. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అనేది కూడా జరగకుండా చూస్తామని చెప్పేసి కూడా ఆయన హామీ ఇచ్చారు. అసలు ఈ ప్రక్రియ అనేది ప్రారంభం కానప్పుడు దీనిపైన అనవసరమైన రాద్ధాంతం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి అమిత్ షా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో 22వ తారీఖు జరిగే సమావేశానికి మరి ఎంతమంది సీఎంలు హాజరవుతారు అనేది కూడా చూడాలి. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఇటు తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు హాజరవుతారా, వాళ్ళు కూడా మరి సమావేశానికి గైర్హాజరవుతారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. కాబట్టి మరి ఆ రోజు సమావేశం అవుతారా లేదా అనేది కూడా చూడాలి. ముఖ్యంగా ఇటు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సీఎంలు కూడా కేంద్ర ప్రభుత్వంతో కొంత ఘర్షణాత్మకమైన వైఖరిని అవలంబిస్తున్న నేపథ్యంలో కొన్ని అంశాల పైన సమావేశానికి వాళ్ళు హాజరవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హాజరయ్యే విషయం పైన ఇంకా క్లారిటీ అనేది కూడా లేదు. ఈశ్వర్. రైట్, థ్యాంక్ యూ శిరీష్.